వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పెళ్ళైన 3 నెలలకే భార్యకు టార్చర్ చూపించాడు ఆ భర్త. పశ్చిమ గోదావరి జిల్లా పాత నవరసపురం గ్రామానికి చెందిన శివశంకర్కు పెదమైన వాళ్ళ లంకకు చెందిన దుర్గాభవానితో గత మార్చి నెలలో వివాహమైంది. అయితే వివాహమైన దగ్గర నుంచి కూడా దుర్గాభవానికి వరకట్నం తీసుకురమ్మంటూ విపరీతమైన టార్చర్తో పాటు అత్తమామలు భర్త శివకిషోర్ కూడా తనపై దాడి చేస్తున్నారంటూ కూడా ఆమె గత 16వ తేదీ నుంచి కూడా ఈ విధంగా భర్త ఇంటి ముందు ఈ విధంగా నిరాహార దీక్ష కూర్చుంది. ఇప్పటికి కూడా అధికారులు కూడా ఎవరో స్పందించలేని పరిస్థితి. ఎందుకంటే భర్తతో పాటు అత్తమామలు కూడా తలుపుకు తాళాలు వేసి అయితే బయటకు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి తను ఈ విధంగా ఇంటి ముందు ధర్నాకు దిగింది. ప్రస్తుతం ఆమెతో మాట్లాడదాం. అసలు ఆమెకు ఉన్న సమస్య ఏంటి, అత్తమామలతో పాటు భర్త అతను నిజంగానే కొట్టారా? చెప్పండి, మీకు పెళ్ళి ఎప్పుడైంది, అసలు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మార్చి 12న పెళ్ళి అయింది సార్. ఆయన కొన్ని రోజులు బాగానే చూసుకున్నారు. ఆయన కాడ నుంచి కట్నం సరిపోలేదు, ఎక్కువ తీసుకురా అని వేధించడం మొదలుపెట్టారు. బయట పడుకోబెట్టడం, కొట్టడం, తిట్టడం వంటివి చేసేవాళ్ళు. ఇవన్నీ చూడలేక తట్టుకోలేక పెద్ద మనుషులను తీసుకొస్తే వాళ్ళకి కూడా రెస్పాండ్ అవ్వలేదు. కేసు పెడితే రెస్పాండ్ అవ్వలేదు. ఇక్కడ 16వ తారీఖున వచ్చాము. వస్తే తలుపులు తాళాలు వేసేసి వెళ్ళిపోయి చంపడానికి ప్రయత్నించారు సార్. ఎవరు మీ భర్త, అత్తమామలు ఇంకెవరైనా ఉన్నారా? నా భర్త, నా అత్త, వదిన గారు, తిరుమల శంకర్, వీళ్ళు నలుగురు కలిపి నన్ను చంపబోయారు సార్. తర్వాత మేము నర్సాపురం రూరల్ స్టేషన్కి వెళ్తే ఆ సార్ పట్టించుకోలేదు. పోలీసులు పట్టించుకోలేదు సార్. అక్కడ నుంచి ఏం చేయాలో తెలియదు. చాలాసేపు అక్కడే కూర్చుని వేచి చూసి డిఎస్పీ మేడం గారి దగ్గరికి వెళ్ళాము. రెస్పాండ్ అయ్యారు, పట్టించుకుంటామని చెప్పారు సార్. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే కూర్చుని నిరాహార దీక్ష చేస్తున్నాను సార్. ట్యాప్స్ అన్నీ ఆఫ్ చేసేసారు, కరెంట్ తీసేసి తలుపులు వేసేసి వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి వెళ్ళారు తెలుసా మీకు? తెలుసు సార్, ఎక్కడ ఉంటున్నారు ఏమి. అంటే పెళ్ళైన కొత్తలో బాగానే ఉండేదమ్మా? కొన్ని రోజులు బాగానే ఉన్నారు సార్. కొన్ని తర్వాత నుంచి టార్చర్ పెట్టేశారు సార్. అంటే మెయిన్ కట్నం ఎక్కువ, ఇంకా డబ్బులు తీసుకురమ్మని అదేనా, ఇంకేమన్నా కారణాలు ఏమైనా? అదే సార్, ఎక్కువ డబ్బులు తీసుకురా, పొలాలు అమ్ముకుని వచ్చాయి అని వేధిస్తున్నారు సార్. తీసుకురాను, ఇప్పుడే అవసరం ఏముంది, మా వాళ్ళు చాలా ఇచ్చారు కదా, అప్పు చేశారంటే పెద్ద పెద్ద పనులు చెప్పడం, వాళ్ళ మగవాళ్ళు చేసే పనులు వాళ్ళ కట్లు అవన్నీ నువ్వే వెళ్ళి ఉతికిరా అని బయటకు పంపించడం, వాటర్ ఆఫ్ చేసేసి బయటికి వెళ్ళి నీళ్ళు మోసుకురమ్మనడం, ఇలాంటివన్నీ వేధించారు సార్. మిమ్మల్ని వలలు అవి కడగమనేవారు? అవును సార్. గోదావరిలోకి వెళ్ళి వలలకు కడగలే, వలలు ఉతకాలి అని చెప్పేవారు సార్. అంటే పెళ్ళైన ముందు కొత్తలో ఈ పనులు చేయించారా, తర్వాత నుంచి ఇలా చేయించారా? ఇంట్లో ముందు నుంచే చేయించేవారు సార్. అంటే ఒక వీడియోలో మిమ్మల్ని మీపై దాడి చేస్తున్నారు కదా, ఎవరెవరు వాళ్ళు? తిరుమల శంకరు మా ఆయన, వీడియోలో అయితే మా అత్తయ్య గారు, చిన్న వదిన గారు సార్. వాళ్ళిద్దరూ గంటేస్తున్నారు సార్, రావద్దు, నువ్వు ఇంట్లోకి రావద్దు, వెళ్ళిపో, నీకు నాకు సంబంధం లేదని గంటేస్తున్నారు సార్. ఏ సందర్భంలో జరిగింది ఆ గొడవ, అసలు దేనికి వచ్చింది గొడవ? దేనికంటే ఇంటికి వెళ్ళాను సార్. ఇంటికి వెళ్ళి కేసు పెడితే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని నేనే వచ్చేసాను సార్. వస్తే రానివ్వకుండా గంటేస్తున్నారు సార్. నువ్వు అసలు ఇంట్లో అడుగు పెట్టొద్దు, నువ్వు మాకు వద్దు, కట్నం తీసుకునేరా అని బెదిరిస్తున్నారు. చంపేస్తాం ఇక్కడ ఉంటే, మాకు రాజకీయంగా పలుకుబడి ఉంది, మా బావ ప్రెసిడెంట్, మమ్మల్ని ఎవరేమీ చేయలేరు. గ్రామ ప్రెసిడెంట్ అంట సార్. మాకు పలుకుబడి ఉంది, మమ్మల్ని ఎవరేం చేయలేరు అని ధైర్యంగా చెప్తున్నారు సార్. నాకు రాజకీయ పలుకుబడి ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు అంటున్నారు. అవును సార్, అలాగన్నారు. మరి వారం రోజుల నుంచి ఇక్కడ ఎలాగే కూర్చుంటున్నారు కదా, మరి ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఏం అడగట్లేదా? అడగట్లేదు సార్, వాళ్ళు ఎవరేం అడగట్లేదు. వాళ్ళు వచ్చి ఇంకా నన్నే తిడుతున్నారు సార్. తిడుతున్నారమ్మా? ఎందుకని? నువ్వే తప్పు చేసావు అన్నట్టుగా తిడుతున్నారు సార్ వాళ్ళు. అవును సార్, మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం, మా అబ్బాయి మంచోడు అని అంటున్నారు సార్. వీళ్ళందరూ వాళ్ళ తరపులేనా? అంతా ఒక్క కుటుంబమే సార్. అంటే వాళ్ళు చిన్నమ్మోళ్ళు, పెదనాన్నోళ్ళు, ఆ ఫ్యామిలీ సార్. మా అత్తగారిది అసలు పుట్టూరు సార్, ఇది ఇక్కడికి వచ్చేసారు. దానివల్ల ఫ్యామిలీ అంతా ఒకటే సార్. ఇది
అంటే నిన్న ఎవరో అధికారులు వచ్చారు కదా లేడీస్ వాళ్ళు ఏం చెప్పారు? కౌన్సిలింగ్ ఎవరు ఇచ్చారన్నారు? మీ భర్తకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారన్నారు. ఏమైంది? ఇచ్చారా నిజంగా? మా దగ్గరికి అయితే వచ్చారు సార్. వచ్చి ఏం కావాలి, ప్రాబ్లం ఏంటో రాసిమ్మన్నారు సార్. జరిగినవన్నీ చెప్పాను సార్. ఏం కావాలని అనుకుంటే మా అత్తవారి ఇంటి దగ్గరే ఉండాలనుకుంటున్నాను. వాటర్ సౌకర్యం, కరెంటు సౌకర్యం, పోర్షన్, గది తలుపులు తీయాలని అడిగాను సార్. సరే చేస్తామమ్మా అని చెప్పి వెళ్ళారు సార్. అంటే మీకు ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు అసలు? నా అత్తవారి ఇంటికాడ ఉండాలి, నా భర్త నాతో ఉండాలని న్యాయం కోరుకుంటున్నాను సార్. అంటే మీ భర్తలో మార్పు అనేది అప్పటి నుంచి లేదు, తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ విధంగా మొదలుపెట్టారు? అవును సార్. మా అత్తయ్య గారు మా వదిన గారు మాటలు విని మొదలు పెట్టారు సార్. మరొకసారి ఏమైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రయత్నం చేస్తారా డిఎస్పీ గారి దగ్గరికి ఏమన్నా? అంటే ఇంతలా వారం రోజుల నుంచి ఒక మహిళ మీరు ఈ విధంగా చేస్తున్నారు కదా, అంటే అధికారులు ఎందుకు స్పందించట్లేదు అనుకుంటున్నారు మీరు? డిఎస్పీ మేడం గారు అయితే స్పందించారు సార్. స్పందించి 22వ తారీఖున కేసు పెడతామని చెప్పారు సార్. అప్పుడు కలమ్మన్నారు సార్. అంటే మీ భర్త వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ఫోన్లు ఏమైనా చేశారా? వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళారేమో వాళ్ళు? తెలుసు సార్. మీకైతే ఇక్కడే ఉండాలి, మీ భర్తతో మీరు ఉండాలి, అదే కోరుకుంటున్నారా? అదే కోరుకుంటున్నాను సార్. దాదాపు వారం రోజుల నుంచి కూడా ఈ విధంగా ఇంటి ముందే ధర్నా చేస్తుంది. వారి తండ్రి కూడా ఉన్నారు, అతన్ని కూడా అడుగుదాం. అసలు మీకు ప్రధానమైన మీ డిమాండ్ అంటే ఎటువంటి రక్షణ కావాలి? మాకంటే మా పాప ఎక్కడ ఉంటే మంచిదని మేము అనుకుంటున్నాం సార్. ఎందుకంటే కష్టం ఇచ్చి అన్ని ఇచ్చి పెళ్లి చేసాం సార్. ఇంటి పేరు మారిపోయింది, అందుకు దాన్ని కాబట్టి ఇక్కడే ఉంచేయాలని మేము అనుకున్నాం సార్. అది సార్. అంటే మీ అల్లుడు మీకు ఫోన్ చేసి ఏమన్నా డబ్బులు ఇమ్మని ఏమన్నా అనేవాడండి? డబ్బులు అంటే అనేవాడు అంటే మా పాపని అంతా అడిగాడు నాన్న అంతా అడగలేదు. మీరు వెళ్ళారా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి? వెళ్ళామండి. మొగల్దూరు పోలీస్ స్టేషన్లో 26వ తారీఖున ఇచ్చాము సార్, ముందు నెలలోను. అసలు రెస్పాన్స్ చేయలేదు. ఏంటంటే వాళ్ళ అదే మేనమామ కొడుకు వాళ్ళ బాబు మొగల్దూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం సార్. వెళ్తే 5-6 సార్లు సార్ ఫోన్ చేసి వెళ్ళామండి. తీసుకుంటానమ్మా, వాళ్ళని పిలిపిస్తాను రప్పిస్తాను అన్నారు కానీ సార్ వాళ్ళని పిలిపించారు లేదు తెలియదు కానీ సార్ మేము వెళ్ళాం సార్. వెళ్తే సార్ పిలిపిస్తాను అన్నారు. వాళ్ళని మమ్మల్ని కలిపి పిలిపించేది అయితే లేదండి, ఇద్దరిని కూర్చోబెట్టేది అయితే లేదు సార్. తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత సార్ సిఏ గారి దగ్గరికి వెళ్ళాం సార్. సిఏ గారి దగ్గరికి వెళ్తే సార్ ఆయన రెస్పాన్స్ అయ్యి ఇద్దరినే పిలిచారు సార్. పిలిస్తే అబ్బాయి నాకు వద్దు, అమ్మాయి నాకు వద్దు, నేను వెళ్ళుకోను అని అన్నారండి సార్. అంటే ఫస్ట్ వాళ్ళని పిలిచారు, మమ్మల్ని పిలిచారు, తర్వాత వాళ్ళని పిలిచారు. అబ్బాయి విషయం ఏంటో తెలుసుకున్నారు సార్ విడివిడిగా పిలిచి. మరి ఇలాగ అంటున్నారు, ఏం చేద్దామంటే సార్ నాకు నా భర్తే కావాలని పాప అందండి, అమ్మాయి అంది. అమ్మాయి అంటే మరి ఇలాగ అంటున్నది ఏంటి సార్ అంటే, కాదమ్మా కొంచెం కూర్చుని పెద్దలో కూర్చుని మాట్లాడుకోండి అని చెప్పారు సార్. పెద్దలో కూర్చుని మాట్లాడుకుంటే వాళ్ళు రావట్లేదండి. వాళ్ళ పెద్దలు ఎవరు ఇక్కడి నుంచి అయితే అబ్బాయి తరపు నుంచి అయితే ఎవరు రావట్లేదు. ఎవరు రాకుండా ఒక శివశంకర్ అని ఆయన ఒక ఆయనే వస్తున్నాడు సార్. ఆయన వస్తాం ఒకసారి వచ్చాడు, తేల్చకుండా వెళ్ళిపోవటం. శంకర్ అండి, తిరుమల శంకర్. ఆయన వస్తాం ఈయనకి బాగా అవుతాడండి. ఆయన వస్తాం వెళ్ళిపోతాం సార్, తేల్చట్లేదండి. ఆయన ఒక్కలే వస్తున్నారు, పోనీ గ్రామస్తులు ఏమన్నా తీసుకురావట్లే. ఆయన వస్తాం వెళ్ళిపోతున్నాడు సార్. ఇలా ఉంటే ఈ లోపు ఏమైందంటే 2-3 సిట్టింగ్లు అయినాయి, ఆ కుర్రోడు వెళ్ళుకుని అంటున్నాడు సార్. అప్పుడు ఇంట్లో ఏమైందంటే మా అన్నకి వదినకి గొడవ వచ్చింది సార్. గొడవ వస్తే నా వల్ల మీరు గొడవ ఏం పెట్టుకోవద్దు అని చెప్పి పాప ఇంకా చెప్పుకోకుండా బట్టలు చదువుకుని 99 వెళ్ళిపోతానని వచ్చేస్తుందండి 16వ తారీఖు. వచ్చేసి ఎక్కడున్నారు అసలు? ఎక్కడున్నారు అనుకుంటున్నారు? కనుక్కోవడం కూడా పెద్ద కష్టమేం కాదు కదా, వాళ్ళ ఫోన్లో ఉంటే ట్రేస్ చేసుకుని పట్టుకోవచ్చు కదా, మరి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనుకుంటున్నారు పోలీసులు? అదైతే వాళ్ళకే తెలియాలి సార్. వాళ్ళ దృష్టిలో ఏముందని నేను ఎలా చెప్పగలుగుతానండి. అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళు చేసి తెలుసుకోవాలి సార్ ఎక్కడున్నారో ఏంటనేది. మేమంటే పాపగా అయ్యింది 3 నెలలుగా ఈ సమస్య ఏంటని మా వదిన ఆల్రెడీ డిఫరెన్స్లోకి వెళ్ళిపోయింది. ఈయన ఏంటో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఆ టైప్లో ఉంది సార్. అయితే ఇంకా పాప ఇలా వచ్చిందండి. వచ్చి చిన్న నేను వెళ్ళిపోతున్నానని ఫోన్ చేస్తే నేను అప్పుడు మా అన్నకి ఫోన్ చేసి ఆటోవిడికి వచ్చామండి. వచ్చినప్పటికి ఇక్కడ పిల్లని గెంటేస్తాం ఇవన్నీ జరుగుతున్నాయి, మిగిలింది ఇది సార్ జరిగింది. ఆ రోజు నుంచి పిల్లలు ఇంటికి వచ్చి అమ్మ పోనీ తర్వాత పెద్దలు మాట్లాడేదో చేద్దాం, నేను రాను, నేను ఏదైనా ఇక్కడే, నేను ఇంకోటి నేను కాదు కదా, మామూలుగా మీరు చేసిన పెళ్ళి పెద్దలందరూ సమక్షంలో నేను గుళ్ళో చేసుకున్నాను,
ఒక మీ పెద్దల సమక్షంలో చేసుకున్నాను కాబట్టి నేను నా ఇంటికాడ ఉంటాను అని అంటుంది సార్. అది సార్. దాదాపు మార్చిలో వివాహమైంది. అయితే కొన్ని రోజులు తన భర్త బాగానే చూసుకున్నప్పటికీ కేవలం అత్తమామలతో పాటు తనకు సంబంధించిన కొంత బంధువుల మాటలు విని తనని హింసించడం మొదలుపెట్టాడు. వరకట్నం తీసుకురమ్మడంతో పాటు అక్కడ ఉన్న భూములు అవన్నీ కూడా అమ్ముకు రావాలంటూ కూడా తన భర్త హింసించేవాడంటూ కూడా ఆమె అయితే ప్రధానంగా ఆరోపిస్తుంది. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి కూడా ఆమె ఈ విధంగానే నిరాహార దీక్షకు పూనుకుంది. అయితే చుట్టుపక్కల ఎవరు కూడా ఆమెను పట్టించుకోవడంతో పాటు వీరే మంచివాళ్ళు అని చెప్పడం కూడా కాస్త ఇబ్బందికరంగా పరిస్థితి మారిందని చెప్పాలి. పోలీస్ స్టేషన్లో అయితే వీరందరూ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విధంగా వారు ఇంటికి తాళాలు వేసి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి కూడా నెలకొంది. తానైతే దేవుని సాక్షిగా పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇక్కడే నేను కాపురం చేస్తాను, నాకు నా భర్త కావాలంటూ కూడా ఆమె నిరాహార దీక్షకు దిగింది. అయితే చూద్దాం, మహిళకు న్యాయం చేస్తామంటున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఈ మహిళకు ఎటువంటి న్యాయం చేస్తుంది, ఇక్కడున్న పోలీసులు ఈమెకు ఎటువంటి న్యాయం చేస్తారనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పాత నవరసపురం గ్రామం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.